సరే వైద్యం అనేది ఒక సిస్టమ్ ఉండదండి. ఓకే. అది డిపెండ్ ఆన్ కేస్ హిస్టరీ అండ్ ఇంటర్నల్ ఆర్గాన్ సపోర్ట్ చేసే దాన్ని బట్టి ఓకే. డయాగ్నోసిస్ ఉంటుంది. ఓహ్! సో, డిపెండ్ ఆన్ డయాగ్నోసిస్. తర్వాత చాలామంది మనం చెప్పే మాట వినేవాళ్ళు ఆ! కూడా ఉంటారు. వినని వాళ్ళు కూడా ఉంటారు. సో, ఈ సిస్టమ్ అయితే గనుక ఎగ్జాక్ట్‌లీ వితిన్ ది 3 మంత్స్‌లో ఇదంతా క్లోజ్ చేయొచ్చండి. వావ్! సూపర్బ్. ఆ! కొన్ని ఇబ్బందులైతే ఉంటాయి. ఆ! ఎందుకంటే అప్పటికే చాలా హార్మోన్స్ డ్రై అయిపోయి, ఓకే. కొన్ని షివరింగ్సు, ఓకే. బీపీ పెరుగుట, హ్మ్. ఇలాంటి డిస్టర్బెన్స్ అన్నీ మనకి విత్‌డ్రా సింప్టమ్స్‌లు ఇవన్నీ వస్తాయండి. అచ్చచ్చా! ఓకే. అవి మేము ఫాలో అవుతూ ఉంటాం. ఓకే. వ్యక్తిని ఫాలో అవుతూ ఉంటాం. వాళ్ళు గైడెన్స్ ఎవరుంటారో, పేరెంట్స్ ఎవరుంటారో వాళ్ళతో మేము ఫాలో అవుతూ ఉంటాం. హ్మ్. సో, ఆ ఫాలో అవుతూ ట్రీట్మెంటు మారుస్తూ ఉంటాం. సో, ఎనీహౌ వ్యక్తికి తెలియకుండా అయితే గనక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా 100% మనం కోట్ చేయొచ్చండి. చేయొచ్చు. 100% చేయొచ్చు. సూపర్. ఖచ్చితంగా. కొన్ని సూపర్. వేలాది మంది మాకు హ్మ్. రిటర్న్స్ ఇచ్చున్నారు. అవునా? చాలా మంది రిటర్న్స్ ఇచ్చున్నారు. ఆహా! ఆ రిటర్న్స్ ధైర్యమే. రైట్. ఇప్పుడు ఓకే. చాలా మందొస్తారు. వ్యవస్థలో పోలీసులుంటారు, రిపోర్టర్స్ ఉంటారు, అవును. సినిమా వాళ్ళుంటారు, రాజకీయ నాయకులుంటారు, రాజకీయ నాయకుల పిల్లలుంటారు, గొప్ప గొప్ప వ్యాపారస్తులుంటారు. వీళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్స్ చాలామందున్నారు. వీళ్ళు రిటర్న్స్ ఇస్తారు మాకు. ఏం రిటర్న్స్ అంటే, డాక్టర్ గారు వి ఫీల్ వెరీ హ్యాపీ. మా వాడు ప్రశంసలు. క్లోజ్. కరెక్ట్. ఫర్దర్‌గా ఎప్పుడు తెలుస్తుందంటే ఇలాంటి విషయాలు చాలామంది ఏంటంటే ఆళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉంటే అవును. చాలామంది బయటికి చెప్పరండి. చెప్పరు. కరెక్ట్. రియల్లీ మా పిల్లోడికి తాగుబోతు అయిపోయాడు. మేము మందులు వాడాము అని చాలామంది బయటికి అసలు చెప్పరు. మిమ్మల్ని కలవడానికి, చెప్పడానికే భయపడతారు. ఇది కూడా పలానా ఒకటుంది. అవును. మా బోర్డులు, మా అడ్వర్టైజ్‌మెంట్‌లు చూసి చాలామంది ఏంటంటే అవును. డైరెక్ట్‌గా రావడానికి ఇబ్బంది పడి కరెక్ట్. ఫోన్‌లు చేస్తుంటారు. అవును. మాకు ఇంటర్వ్యూ చేస్తుంటారు. అవును. సార్ మాకు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు సార్. కరెక్ట్ సార్. వాళ్ళేదో అవును. ప్రాబ్లమ్‌తో వచ్చారు గదా! అసలు ఏంటిది? ఎలా చేస్తారు? ఆ! ఏంటి ఇది? ఎక్కడ ఉంది ఇది? మీరెట్లా చేస్తారు? ఇదని పెద్ద గబగబా లాతరు సార్. మా అవును. అబ్బాయి సార్ ప్లీజ్ సార్. కాళ్ళ మీద పడిపోయే పరిస్థితి ఉంది. అవును. సార్ అవును. మేమైతే ఏది లేదు సార్. అవును. ఖచ్చితంగా మానిపిస్తామనే ధైర్యం మాకుంది. సూపర్. ఖచ్చితంగా మానిపిస్తాం. ఓకే. అంటే 100% సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జరుగుతుంది. రైట్. అంటే ఇప్పుడు మీ ఆయుర్వేద మెడిసిన్ ఎలా పనిచేస్తది సార్? అంటే అది శరీరంలోకి ఎలా పనిచేస్తదనేది సరే నాకు ఇదంతా క్యూరియాసిటీ. రూట్ కాజ్ ట్రీట్మెంట్సేనండి. అంటే కాదు సార్. అంటే తాగగానే అంటే ఇక మందు చూస్తే మానేయడం అంటే మందు చూడగానే అసహ్యం వేస్తదా? వాంతి వస్తదా? అసలు ఏం జరుగుతది? అసహ్యమైతే వేయదు. ఆ! ఏదైతే అది ఆ ఫీల్ ఉంటదో అది కొద్దిగా తగ్గుతుంది. ఓకే. బాడీలో తగ్గుతుంది. రియల్లీ తగ్గుతుందది. ఓకే. అది రోజు రోజుకి మనకి ఈ హార్మోన్స్ ఏవైతే పుంజుకుంటాయో, డెవలప్ అవుతుంటాయో, ఆ తరుణంలో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంటదండి. ఒక ఓకే. చిప్ తీసుకునేసరికి ఎక్స్‌టర్నల్‌గా మనకు తెలిసే సింప్టమ్స్ ఏంటంటే, ఒక చిప్పు అంటే జనరల్‌గా ఆయన తాగుతూ ఉంటాడు గదా! అవును. ఒక చిప్పు తీసుకునేసరికి ఆయనకు ఒక రకమైన డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఆ! సంథింగ్ ఒక యాసిడిటీ ఫార్మ్ అయినట్లుగా, బర్నింగ్ అయినట్లుగాను. ఓకే. ఏదో ఒక వేరియేషన్ అయితే వస్తుంది సార్. డిఫరెంట్ రైట్. డిఫరెంట్ వేరియేషన్స్ వస్తాయి. అందరికి ఒకటైతే రాదు. అంతే కదా! డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ వస్తాయి. మాకు వాళ్ళు కాల్ చేస్తుంటారు. ఫోన్ చేస్తారు. సార్ ఏంటి ఇది చెస్ట్ పెయిన్ అంటున్నాడు, గుండెలో మంట అంటున్నాడు, కొద్దిగా ఆయాసం వచ్చింది అంటున్నాడు, ఏదో సంథింగ్ బీపీ పెరిగింది అంటున్నాడు. ఇలాంటివి అయితే ఉంటాయి. దానికి మేము ఏదైతే సింప్టమ్స్ వస్తాయో దానికి కేర్ తీసుకొని ట్రీట్మెంట్ ముందుకు చేస్తుంటాం సార్. ఓకే. సో, ఈ మీరేదైతే మందిస్తారో ఆయుర్వేద మందుని, దాన్ని అన్నంలో కలపాలా? కర్రీలో కలపాలా? వాటర్‌లో కలపాలా? అంటే ఎట్లా పనిచేస్తది? దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి? ఇది ఫుడ్ బేస్డ్ మెడిసిన్ ఇది. అచ్చా! ఇది నేచురల్‌గానే ఉంటుంది. ఫుడ్ బేస్డ్ మెడిసిన్. ఓకే. అంటే మెడిసిన్ అంటే ఒకటి ఇది అనేం లేదు సార్. హ్మ్. చాలా ఉంటాయి. అది ఆ కండిషన్ ప్రకారంగా ఇస్తూ ఉంటాం. ఓకే. డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్, డిఫరెంట్ డిఫరెంట్ ఏజెస్. ఓకే. సో, ఈ ఈ కండిషన్‌ని మేము చూసి పరిశీలించి కేస్ హిస్టరీ తీసుకొని కొన్ని లిక్విడ్స్‌లో కలిపే ఉంటాయి. లిక్విడ్సే ఉంటుంది. హ్మ్. డైరెక్ట్ లిక్విడే ఉంటుంది. కొన్ని వీళ్ళకి తెలియకుండా ఇచ్చేవి కొన్ని పౌడర్ రూపంలో ఉంటాయండి. ఓకే. ఈ పౌడరు రుచి గాని, రంగు గాని, వాసన గాని ఏమీ ఉండదు. సో, వాళ్ళకైతే అది తెలియదు. ఈ గార్డియన్స్ ఎవరైతే ఉంటారో, బ్రదర్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, వీళ్ళకి మనం డైరెక్ట్ అప్రోచ్ ఉంటుంది కాబట్టి, అవును. వీళ్ళు డైరెక్ట్‌గానే తీసుకుంటారు. హ్మ్. ఆ ఒక్క వ్యక్తికే మనకి తెలియకుండా తెలియటం వల్ల ఏంటంటే ఆయన అందరికి ఇబ్బంది పడతాడు. అంతే గదా! టోటల్ సర్కిల్ అంతా ఇబ్బందవుతుంది. అవును. అవును. ఇదే సర్కిల్ అంతా ఇబ్బంది. అంటే పోలీస్ స్టేషన్‌కెళ్ళే రోజులున్నాయి, కొట్లాటలుంటాయి, గొడవలుంటాయి, వదిలేసులుంటాయి. రాజీవ్ దాని మీను విడాకులు అవును. పరిస్థితిలో ఉన్నవాళ్ళు, సెకండ్ మ్యారేజ్ ఉన్నవాళ్ళు కూడా ఇంకా ఓప్ యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఇంకా అబ్బా! తాగాలి, ఇంకా తాగాలి. అవును. అవును. 100 దొరికిందంటే ఇంకో 100 యాడ్ చేయాలి. బికాజ్ అవును. ఫర్ ది ఓన్లీ అబ్బా! ఆల్కహాల్. వాహ్! వాహ్! వాహ్!
రోజంతా పనిచేసి ఉమ్. ఎంతో ఎండలో కష్టపడి కేవలం ఆల్కహాల్‌కి ఇచ్చేస్తున్నారండి. ఒక్కొక్కసారి నాకు చాలా నిజంగా బాధేస్తదండి. నిజంగా చాలా బాధేస్తది. సామాన్యుడైతే సగం ఆ రోజు సగం కూలి సార్ ఈడు ఇచ్చేస్తాడు. వదిలేయండి సార్. ఇప్పుడు వాడికి పుట్టే ఒక బిడ్డ ఉంటాడండి. అవును వాడు ఒక కలెక్టర్ అవ్వాలనుకుంటాడు. ఒక యాక్టర్ అవ్వాలనుకుంటాడు. లేకపోతే ఇంకోటి ఉపాధ్యాయుడు అవ్వాలనుకుంటాడు. ఈ దేశానికి ఏదో ఉద్ధరింపబడే Yes. అంత అవకాశం అవును ఉంటది. ఈయన ఒక తాపీ మేస్త్రి ఒక రూ. 1000 తెచ్చుకుంటే 500 కేటాయించి 500 ఈయన తాగేసినా ఆ 500తో ఆయన ఒక ఓక్ రిడ్జ్ స్కూల్‌లో చదివే అంత కెపాసిటీ ఈరోజు ఎర్న్ చేస్తున్నారు. కానీ నథింగ్. ఎవడు ఎలగకపోయినా అవును. ప్రాబ్లమ్ లేదు. నేనైతే తాగాలి, హ్యాపీగా పడుకోవాలి. పడుకోవాలి. రేపు మార్నింగ్ నేను డ్యూటీకి వెళ్ళాలి అంటే నేను ఇవాళ తాగాలి. ఖచ్చితంగా పడాల్సిందే. ఉమ్. ఎవడడ్డేవాడు? నా సొమ్ము నేను తింటున్నాను. చాలామంది లేడీస్ కూడా సపోర్ట్ చేయవలసి వస్తుందండి. ఎందుకంటే రేపు మార్నింగ్ ఆయన డ్యూటీకి వెళ్ళడు. వీళ్ళు దాచుకునే డబ్బులు కూడా ఇచ్చి ఇచ్చి మరి త్రాగి అవును డ్యూటీకి పంపించే పరిస్థితి ఈరోజు ఉంది. అవును అవును అంటే ఎంత దిగజారిపోయారు, ఎంత లోబడిపోయారు. ఆయన ఒక్కరే కాదు, టోటల్ ఫ్యామిలీ అవును లోబడిపోతుంది. అవును. ఇంకా డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఇంకోటి గురుగారు, ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ అయితే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఒక భయం ఉంటుంది. ఈ 100%. మన ఆయుర్వేద మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ సరే, ఉంటాయా? ఇంగ్లీష్ మెడిసిన్‌లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండటానికి, లేకపోవటానికి అది మనకు అనవసరం. అవును వైద్యులు, నిపుణులు, సైకియాట్రిస్టు, సైకోథెరపిస్టు చాలామంది ఉన్నారు. వాళ్ళు దాంట్లో ప్రావీణ్యత వాళ్ళకుంది. వాళ్ళు చూసి చేస్తారు. కానీ ఉమ్. వీళ్ళు ఫాలోవర్ అండి. వాళ్ళు చెప్పేది వీళ్ళు సరిగ్గా ఫాలో అవ్వరు. అవును మేము కూడా కొన్ని మెడిసిన్స్ మేము వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక 4 రోజులు వేస్తారు. వీళ్ళకి వీళ్ళే భయపడిపోతుంటారు. అవును మిగతా వాళ్ళు ఏదో జరిగింది, అక్కడ ఇంకోటి జరిగింది, ఇక్కడ ఏదో న్యూరో ప్రాబ్లం వచ్చింది, ఇంకో దగ్గర ఎపిలెప్సీ అవును వచ్చింది, లేదంటే ఇలాంటివన్నీ వీళ్ళకి వీళ్ళే భయపడిపోయి సరిగ్గా చాలామంది వాడరు. అవును ఇంక ఇదే లాస్ట్, ఇంకేమీ లేదు, ఇది డిసైడ్, ఇది ఇంక తాగుతూ ఉన్నాయి, ఇంక లాస్ట్ అయిపోయింది, ఇంకెవరేం చేస్తాము, ఉమ్. భగవంతుడే ఉన్నాడు, ఇలాంటి స్టేజ్కి వచ్చేసి ఉంటారండి. అవును వాళ్ళకి ధైర్యం ఇచ్చేవాడు కావాలి. ఫస్ట్ మీకు అదే అంటున్నాను. ఫస్ట్ ఈ ప్యానిక్గా ఉండే పరిస్థితులు ఏదైతే ఉంటుందో ఆ ప్యానిక్ నుంచి మనం బయటకు తీసుకొచ్చగలిగితే, నా ఎక్స్పీరియన్స్ ఇలాంటి వాళ్ళు చాలామంది చూశాను సార్. పేరెంట్స్కి కూడా ఆల్కహాల్ కావమని ప్రెజర్ చేసే పిల్లలు కూడా ఉన్నారు సార్. అబ్బా పేరెంట్స్కి ఓడి. నేను రియల్గా చూశాను. లిటరలీ ఐఎమ్ ఎక్స్పీరియడ్. బా. ఆ ఎక్స్పీరియన్స్ నేను తీసుకున్నానండి. నాకు ఒకే ఒక కొడుకు పేరెంట్స్ని కూడా మోటివేట్ చేస్తున్నారు. మీరు కూడా తాగొచ్చు, ఇది ఇలా పనిచేస్తుంది, ఇది ఇలా హ్యాపీగా ఉంటుంది, దీనివల్ల ఇబ్బంది ఏం లేదు, ఇది ఒక మోతాదు అని చెప్పి పేరెంట్స్ వాళ్ళు చనిపోవాలా, వీడిని డెవలప్ చేయాలా, లేదా వీడిని చంపేయాలనే పరిస్థితిలో ఉన్నారండి వాళ్ళు. దారుణం వాళ్ళు అది. షేక్ వచ్చి తినడం మానేసి పనికి అయ్యి పడుకొని నిద్ర లేకుండా రకరకాలుగా వాళ్ళు ఎన్నో బాధలు పడ. ఫస్ట్ వీళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి సార్. వీళ్ళకి మనం నిజం ట్రీట్మెంట్ నిజం ఇవ్వాలి, నిజం వీళ్ళకి మనం ధైర్యం ఇవ్వాలి. కరెక్ట్ 100% క్లోజ్ అవుతుంది సార్. పట్టుకున్న ప్రతి ఒక్క కేసు కూడా నేను క్లోజ్ చేశానండి. సూపర్ ప్రతి ఒక్క కేసు కూడా నేను క్లోజ్ చేశాను. సూపర్ ఏ ఒక్క కేసు క్లోజ్ అయిపోయినా నేను ఆపేస్తాను సార్. ఏ రియల్ ఎస్టేట్ చేసుకుంటాను హ్యాపీగా.